ఇది పద్మావతి పార్క్లో 5 మంది చనిపోయిన ఆ ప్లేస్లో జరిగిన ఎఫ్ఐఆర్. దీంట్లో 105 పెట్టాల్సింది వీళ్ళు 194 బిఎన్ఎస్ఎస్ పెట్టారు. అలాగే విష్ణు నివాసం దగ్గర ఒకరు చనిపోయారు, దానికి కూడా 105 పెట్టాల్సింది 194 బిఎన్ఎస్ఎస్ పెట్టారు. అంటే ఇది ప్రమాదవశాత్తు జరిగింది, ఏదో జారి పడిపోయి తొక్కిసలాట జరిగింది, దీంట్లో ఎవరు కూడా కావాలని చేయలేదు, మాకెవరికి దీంట్లో సంబంధం లేదు అని చేతులు కడిగేసే కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి దర్శనానికి వచ్చే భక్తులకి అన్ని సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ జిల్లా ఎస్పీకి అలాగే కలెక్టర్కి బాధ్యతనిస్తారు, అలాగే పాలక మండలికి బాధ్యతనిస్తారు. సో వీళ్ళందరూ కోఆర్డినేషన్ చేసుకొని చేయాల్సిన పనిని ఈరోజు వీళ్ళు నిర్లక్ష్యం చేసి 6 మంది ప్రాణాలు బలికొని 34 మంది గాయాల పాలైతే ఎవరికి సంబంధం లేదు, ప్రమాదవశాత్తు జరిగిందని 194 బిఎన్ఎస్ఎస్ పెట్టడం ఎంతవరకు సమంజసం? సో ఈరోజు నేను అడుగుతున్నాను, మొన్న విజయవాడలో హైందవ శంకారావం చేశారు, హైందవుల్ని మనం కాపాడుకోవాలి. మరి ఈరోజు ఇంతమంది హైందవ భక్తులు చనిపోతూ గాయాలవుతుంటే ఎక్కడికి వెళ్ళారు ఈ పీఠాధిపతులు? ఇప్పుడు బయటికి రండి, బయటకు వచ్చి తిరుమల పవిత్రతను కాపాడండి, అక్కడ చనిపోయిన వాళ్ళ కుటుంబాలతో మాట్లాడండి, ఆ చనిపోవటానికి కారణమైన ఈ ప్రభుత్వాన్ని పాలక మండలిని నిలదీసి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టేంత వరకు మరి ధర్నా చేయండి. ఎందుకు మాట్లాడట్లేదు? అలాగే మీరు మొన్న చూస్తే అసలు లడ్డూలో కల్తీ జరగకపోయినా వీళ్ళు చెప్పిన అబద్ధాన్ని వీళ్ళ కూటమి ప్రభుత్వంలో ఉన్న బీజేపీ మాధవీలత గారు వందే భారత్ ఎక్స్ప్రెస్లో భజన చేసుకుంటూ వచ్చి ఎన్ని రకాలుగా మాట్లాడిందో మనం చూసాం. నిజంగా మీకు దేవుడి మీద భక్తి ఉంటే, భక్తుల మీద ప్రేమ అభిమానం ఉంటే ఈరోజు 6 మంది ఎవరి వల్ల అయితే చనిపోయారో ఈ ప్రభుత్వాన్ని నిలదీయండి. ఈ ప్రభుత్వంలో ఎవరెవరు ఈ చావుకు కారణమయ్యారో వాళ్ళందరి మీద మోడీ గారికి చెప్పి క్రిమినల్ కేసులు పెట్టించండి. అంతేగాని ఈరోజు మీరు పూసుకొని మీరు చేస్తే మాత్రం అది కరెక్టు, వేరే వాళ్ళు చేస్తే తప్పు అన్నట్టుగా దొంగ మాటలు చెప్తూ ఎవరి మీద దుమ్మెత్తి పోయాలనుకుంటే ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. అండ్ ఈరోజు మీరు చూస్తే మోడీ గారికి కూడా మేము విన్నవించుకుంటున్నాం, మీకు భక్తి ఎక్కువ ఉంది కాబట్టి ఈరోజు తిరుమలలో జరిగింది పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి ఫెయిల్యూర్, ఆయన నియమించిన అఫీషియల్స్ పాలక మండలి ఫెయిల్యూర్. సో వీరందరి మీద విచారణ జరిపించి దీనికి ఎవరెవరి నిర్లక్ష్యం కారణమో వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు వేసి వీళ్ళందరినీ లోపల పెట్టాలి. ముందు వీళ్ళందరితో రాజీనామా చేయించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇక హోంమంత్రి గారు ఉన్నారు, ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఎవరి మీద దుమ్మెత్తి పోద్దామా, ఎవరిని మాట్లాడదామా అనుకుంటున్నారే తప్ప వీళ్ళు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా దిగజారిపోయింది, మహిళల మీద ఎలా అఘాయిత్యాలు అవుతున్నాయి, ఏ విధంగా మనుషులు చనిపోతున్నారు తోపులాట్లో పోలీసుల నిర్లక్ష్యం వల్ల, వీళ్ళకి కంట్రోల్ లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇలాంటి వాళ్ళని హోంమంత్రిగా పెడితే ఇంకెంతమంది ప్రాణాలు తీస్తారో ఒకసారి మీరే ఆలోచించి యాక్షన్ తీసుకుంటే మంచిదని కూడా కోరుకుంటున్నాను. అండ్ మనకొక సనాతన యోధుడు తిరుపతిలో ఆయన డిక్లేర్ చేసుకున్నాడు, నేను సనాతన యోధుణ్ణి. హిందువుల పక్క నుంచి మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఈరోజు భక్తులు చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది. అదే విషయం ఏంటంటే ఇది చాలా దురదృష్టకర సంఘటన. ఎందుకంటే టీటీడీ ఈసారి లక్షలాది మంది ప్రజలు వస్తారనే సంగతి తెలిసి చాలా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ టీటీడీ చేసిన ఏర్పాట్లని, ప్రభుత్వం చేసిన ఏర్పాట్లని కూడా నిన్న ఉదయమే చాలా మంది భక్తులు కూడా కొనియాడిన సందర్భాన్ని కూడా సందర్భంగా గుర్తు చేయాలి. నిజంగా ఒక దురదృష్టం, ఒక ప్రాణాన్ని కాపాడిపోయిన సందర్భంలో జరిగిన సంఘటన అక్కడ తొక్కిసలాట జరిగింది. దురదృష్టవశాత్తు సుమారుగా 5గురు ఒక చోట, 6గురు ఒక చోట కూడా చనిపోవడం, ఒకరు ఒక చోట, 5గురు ఒక చోట, ఒకరు ఒక చోట చనిపోవడం జరిగింది. ఓవరాల్ గా 6గురు చనిపోవడం జరిగింది. ఆ 6గురులోని కూడా ఎక్కువ మంది మన విశాఖపట్నం ప్రజలు వాసులు కూడా ఉండటం నిజంగా చాలా బాధాకరం. ఈ సంఘటన జరిగిన వెంటనే ఇమీడియట్ గా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులకి ఈ విషయం తెలియటం, వెంటనే హుటాహుటిని ఇక్కడ ఉన్న ఎస్పీ గారితో అదే విధంగా కలెక్టర్ గారితో కూడా ఏం జరిగింది అని చెప్పి ఆరా తీసి ఇమీడియట్ గా టీటీడీ ఈవో అధికారులు అందరితో కూడా ఒక
మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఇమీడియట్ గా అక్కడ ఏం జరిగింది అన్న సంగతి కూడా తెలుసుకోవడం జరిగింది. ఇంకా ఫర్దర్ గా జరగకుండా, ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అక్కడ గాయపడిన ప్రతి ఒక్కరిని కూడా ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించే వరకు కూడా మీరు అక్కడే ఉండాలని చెప్పి వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తర్వాత ఎటువంటి ప్రాణ నష్టం కూడా జరగలేదు. ఈ రోజు చాలా మంది గాయపడిన వాళ్ళు కూడా ఇంట్లోకి డిశ్చార్జ్ అయ్యి ఇంట్లోకి వెళ్ళిపోయిన సందర్భం కూడా ఉంది. ఇంకొంతమంది ఇప్పుడు హాస్పిటల్లో కూడా కొంతమంది ఉన్నారు. చనిపోయిన వాళ్ళందరికీ కూడా ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేం, కానీ కంపల్సరీగా కుటుంబానికి ఆదుకోవాలని చెప్పి ఇతర రాష్ట్ర ప్రజలకి కూడా ఈ రోజు కాంపెన్సేషన్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎవరైనా భక్తులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ ఈ రోజు బాధ్యత తీసుకుని వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ ఇవ్వడమే కాదు, వాళ్ళని ఎంత గౌరవంగా ఇక్కడ నుంచి మళ్ళా ఆ ప్రాంతాలకి పంపించి ఆ దహన సంస్కారాలు జరిగే కార్యక్రమం వరకు కూడా చూసుకోమని ఈ రోజు గవర్నమెంట్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇందాక మీరు అన్నారు కొన్ని సమన్వయ లోపమా, లేకపోతే ఏదైనా పోలీస్ వైఫల్యమా, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ వైఫల్యమా, ఏది అన్నది చాలా క్లియర్ గా సీసీ కెమెరాస్ ప్రతి చోట ఉన్నాయి. మీకు తెలుసు, ప్రతి చోట ఉన్న సీసీ కెమెరాలో ఏం జరిగింది అన్నది కూడా మేము అధ్యయనం చేసుకుంటాం. ప్రతి ఒక్కటి కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఇప్పటికే ఒక ప్రాథమిక నివేదిక అన్నది ఎస్పీ గారు, కలెక్టర్ గారు కలిపి ఈ రోజు ముఖ్యమంత్రి గారికి మాకు కూడా అందజేస్తున్నారు. బాధ్యులు ఎవరైనా కూడా బాధ్యతారహితంగా పనిచేస్తే వాళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా చర్యలు ఉంటాయి. కంపల్సరీగా ప్రభుత్వపరమైన చర్యలు ఉంటాయి. అందులో కూడా వెనకాడే పరిస్థితి లేదు. ఫర్దర్ గా ఎటువంటి సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటాం. ఎప్పుడు లేని విధంగా ఎప్పుడు ప్రతిసారి వస్తూనే ఉంటారు లక్షలాది మంది ప్రజలు. ఇంకొంచెం ఇంకా చాలా ఎక్కువ మంది వచ్చారు. దానికి తగ్గట్టుగానే ఈ రోజు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నాం. దయచేసి ప్రజలందరూ కూడా, ముఖ్యంగా ప్రతిపక్షాల వాళ్ళు, ప్రజలు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఒక దురదృష్టకరమైన యాక్సిడెంట్ సంఘటన జరిగింది. దీనికి ఫర్దర్ గా జరగకుండా బాధ్యత కూడా మేము గవర్నమెంట్ తీసుకుంటాం. ఇప్పటి వరకు జరిగిన దానికి కూడా చింతిస్తున్నాం. దానికి కూడా బాధ్యత వహిస్తూనే ఈ రోజు ఆ కుటుంబానందరికీ కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆ కుటుంబానికి మేము అండగా, అంటే మళ్ళీ చెప్తున్న పోయిన ప్రాణాన్ని ఎవరు తిరిగి తీసుకురాలేరు, కానీ కుటుంబానికి అండగా ఉండే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది. ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిందిగా, భక్తులందరూ కూడా సమన్వయం చేసుకోవాల్సిందిగా అందరినీ కూడా కోరుకుంటున్నా. లక్షలాది మంది ప్రజలు వస్తారు. అందరూ వైకుంఠ ఏకాదశినే దర్శనం చేసుకుందాం అనుకుంటారు. టీటీడీ కూడా ప్రకటించింది 9 రోజులు కూడా ఉత్తర ద్వార దర్శనం ఇస్తామని చెప్పి టీటీడీ కూడా ప్రకటించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ప్రజలందరికీ కూడా టోకెన్లు ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో పనిచేసిన ఒక చిన్న పొరపాటు అయితే దురదృష్టకర సంఘటన ఇది, యాక్సిడెంట్ ఇది. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా ఇందాక మీకు చెప్పానండి, ఎవ్రీవేర్ మేము సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకుని ప్రతి ఒక్క కూడా వాయిస్ రికగ్నిషన్ గానీ, వాళ్ళకి టోకెన్స్ ఇష్యూ చేయడం గానీ ప్రతి ఒక్కటి చాలా పక్కాగా చేశాం. ఎక్కడైనా కుట్ర కోణం ఉందని ఆ కోణంలో కూడా మేము కూడా దర్యాప్తు చేస్తున్నాం. ఏదైనా కుట్ర కోణం ఉందా, లేకపోతే బై యాక్సిడెంట్ జరిగిందా, ఇప్పుడు ఇమీడియట్ గా మేము కుట్ర కోణం ఉందని మేము మాట్లాడకూడదు, మా దగ్గర ఆధారాలు లేకుండా మేము మాట్లాడకూడదు. కాబట్టి ఒక ప్రాథమిక నివేదిక వచ్చింది, దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపమని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీని మీద మనం అబ్జర్వ్ చేసుకుంటే తిరుపతి అంశం అనేసరికి చాలా సెన్సిటివ్ అంశం. కాబట్టి దేశంలో ఉన్న ప్రధానమంత్రుల నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మిగతా రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా స్పందించారు. కాబట్టి చాలా సెన్సిటివ్ ఇష్యూ, కాబట్టి ఏది పడితే అది మాట్లాడకూడదు. మా చేతులకి పూర్తి నివేదిక వచ్చిన తర్వాత డెఫినెట్ గా బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకుని పడితే అందులో వెనుకడే ప్రసక్తి లేదు. భక్తులు శ్రేయసే ముఖ్యంగా మేము పనిచేస్తున్నాం. లేదండి, మీరు అన్నది నిజంగా టీటీడీ చైర్మన్ గారు ముందుగా నివేదిక ఇచ్చింది. మా అధికారులు కనుక అడ్మినిస్ట్రేషన్ విషయంలో ఎక్కడైనా లోపాలు జరుగున్నాయో ఇప్పుడు మాకు ఎలాగో మన సీఎం గారు వస్తున్నారు, ఇప్పుడు సీఎం గారు వచ్చేసరికి మాకు క్లియర్ నివేదిక ఉంటూ ఉంటుంది. నిజంగా అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయి, ఎవరైనా ఏ స్థాయిలో వ్యక్తి అయినా కూడా అతని మీద చర్యలు తీసుకోవడానికి ఎక్కడ కూడా వెనుకాడం.